పాదారవింద శతకములోని 67వ శ్లోకానికి మనం ఇవాళ అర్థం చెప్పుకుందాం. ముందుగా శ్లోకం. నఖాంసు ప్రాచుర్య ప్రసృమర మరాళాభిధవలః స్ఫురన్ మంజీరోద్యన్మరకతమః శైవలయుతః భవత్యాః కామాక్షి స్ఫుటచరణ పాటల్య కపటో నదః సోణాభిఖ్యో నగపతి తనూజే విజయతే. అది నగపతి తనూజే అని అమ్మవారిని సంబోధన చేస్తున్నారు. హిమనగ కుమారి, పర్వత రాజపుత్రి, కామాక్షి, ఓ కామాక్షి. నఖాంసు ప్రాచుర్య, నఖ అంటే గోల్డ్, అంశు అంటే కిరణాలు, ఆ కోళ్ళ నుంచి వస్తున్న కిరణాలు. ప్రాచుర్య ఆ గోళ్ళ కాంతుల సమూహం అనే ప్రసృమర మరాళ అభిధవళ. మరాళ అలిధవళ అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది. అలిధవళ అంటే మరాళ అలి అంటే ఒక గుంపు, హంసల గుంపు. అభిధవళ అంటే మిక్కిలి తెలుపు. ఏదైనా దానికి అర్థానికి సరిపోతుంది, పాఠాంతరం అంతే. ప్రసృమర మరాళాభిధవళ ఏమిటంటే ఆ ప్రసృమర అంటే ప్రసరిస్తున్న తెల్లని హంసల గుంపుల చేత, అంటే ఆ తెలుపు చాలా ఎక్కువగా ప్రకాశిస్తోందన్నమాట. మంజీరోద్యత్, మంజీర అందెల నుండి వెలువడుతున్న, ఉద్యత్ అంటే బయటకు వస్తున్న. మరకత మహహ మరకత మణుల ప్రకాశం అనే శైవలయుత. శైవలము అంటే నాచు, నాచుతో కూడిన. భవత్యాహ నీ స్ఫుట చరణమందలి పాటల్య కపటః అని ఒక అర్థం. పాటల్యక పటః అని. పాటల్యక అంటే ఎర్రని రంగు అని, పటః అంటే చీర. పాటల్య కపటః అంటే పాటల్యం అంటే ఎరుపు, కపటః అంటే ఉన్నదాన్ని లేనట్టుగా చూపించడం, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం. కపటము అంటే ఏమిటి? కపటం అంటే మామూలుగా మనం ఎలా అర్థం, డిసీవింగ్, చీటింగు అలాంటి ఒక అర్థం వస్తుంది కపటము అని. మామూలుగా మనం అలా అర్థం చేసుకుంటాం. యాక్చువల్గా కపటః అంటే ఏమిటంటే ఉన్న దానిని వేరేగా చూపించడం. అది పాటల్య కపటః. ఇక్కడ చీరకల అంటే ఇక్కడ పటః అన్న ఇక్కడ నీళ్లుగా కూడా అర్థం. సోణాభిఖ్యా నదః, సోణ అభిఖ్య అంటే పేరుగల, సోణ అనే పేరుగల నదము, నది. విజయతే విజయముందుచున్నది. ఇక్కడ ఈ కపటః అనే మాట ఎందుకు చెప్పారంటే, నీ పాదాలని చూస్తూ ఉంటే అవి నీ పాదాలని నాకు అనిపించట్లేదు. ఆ పాదాల నుంచి నాకు ఎలా అర్థమవుతోంది అంటే అదంతా ఒక ఎర్రటి ఒక నదిలాగా కనపడుతోంది. నాకు ఆ సోనా నదిలాగా కనపడుతోంది. నీ పాదాలని నువ్వు ఒక కపటంగా నీ పాదాల్లాగా చూపిస్తున్నావు వాటిని. నాకు ఒక నది భావం ఎందుకు వస్తోంది అంటే, నదికి కావాల్సిన కొన్ని లక్షణాలు ఏమిటి? ఆ నది పొడుగ్గా విస్తరించి ఉంటుంది. దానికి అంచుల యందు తెల్లటి హంసలు బారుతీరి ఉంటాయి. అక్కడంతా పక్షులు ఉంటాయి కదా, ఒక నదికి అటు ఇటు బ్యాంక్స్ లో పక్షులు ఉంటాయి. తర్వాత అక్కడంతా ఒక నీరు ఆ కొన్ని చోట్ల నాచు బాగా పట్టుకుని ఉంటుంది. కాబట్టి ఒక నది ప్రవహిస్తున్నప్పుడు
ఎలా ఉంటుంది? ఒక ఎర్రని నది, ఆ నదికేమో ఒక తెల్లటి హంసల గుంపు, తర్వాత ఆకుపచ్చటి నాచు. ఇవి నాకు నీ పాదాల్లో ఎలాగ కనబడుతున్నాయి అంటే, ప్రసృమర మరాళాభిధవళ, అవేమిటవి? నఖాంసు. ఆవిడ పాదాలకి ఉన్న, ఆ ఎర్రటి పాదాలకి ఉన్న గోళ్ళ కాంతులు తెల్లటి బార్లు తీరి ఉన్న హంసల్లాగా ఆయనకి కనబడుతున్నాయట. తర్వాత స్ఫురన్ మంజీరోద్యత్ మరకత మహః శైవలయుత. ఆ పాదాల మంజీరాల నుంచి ఆకుపచ్చ మణులు పచ్చలు ఉన్నాయట, మణుల ఆ ఆ పాద మంజీరాల్లో. ఆ మరకత మణుల నుంచి ఆకుపచ్చ రంగు ప్రసరిస్తోంది. అంటే డార్క్ గ్రీన్ అన్నమాట. అటువంటి ఆకుపచ్చటి రంగు, అంటే ఒక్కొక్కసారి నాచు నల్లగా కూడా కనపడుతుంది. అంటే ఆకుపచ్చటి డార్కెస్ట్ గ్రీన్ అన్నమాట, నలుపులాగా. ఇవన్నీ నాకు ఒక నదిని తలపిస్తున్నాయే తప్ప, అవి నీ పాదాల్లాగా అనిపించట్లేదు. నువ్వు వాటిని నీ కపటంగా నీ పాదాల్లాగా నాకు చూపిస్తున్నావు. అందులో ఆ ఎరుపు రంగు గూడాట, ఒక్కొక్కసారి ఎరుపు మనం ఎరుపు అనే దానికి ఎగ్జాక్ట్‌గా రెడ్‌నెస్ మనం చెప్పలేం. మిరప్పండు రంగు ఎరుపుంది, మందారం రంగు ఎరుపుంది, ఇంకొక టొమాటో రంగు ఎరుపుంటుంది. ఇలా ఒక్క ఆ రంగులో చాలా తేడాలుంటాయి ఆ ఎరుపు. మనం ఫలానా ఎరుపని చెప్పలేం. కానీ ఒక్కొక్కసారి ఆ ఎరుపు మనం చూపించే ఏ ఎరుపు కూడా ద బెస్ట్ ఉండకపోవచ్చు. కానీ అమ్మవారి పాదాలకు ఉన్న ఆ ఎరుపు ద రెడ్ కలర్. ఆ రెడ్ కలర్‌కి సాటి ఇంకొకటి లేదు. అటువంటి రెడ్ కలర్. ఆ రంగు ఈ పాదాలకుంది. అటువంటి ఆ ఎర్రటి రంగు, అద్భుతమైన ఆ ఎరుపు రంగు, అంటే ఆవిడ పాదాల నుంచి అటువంటి కాంతి ప్రసరిస్తోంది. నది ప్రవాహం ఎలా ఉంటుందో, ఆ నదికి ఎలాగా ప్రవహిస్తూ ఉంటుందో, అలా ఆ పాదాల నుంచి అనుగ్రహం, కటాక్షం ప్రసరిస్తూనే ఉంది. ఆ అనుగ్రహం వాటిల నుంచి, అట్లా పాదాల నుంచి. కాబట్టి అదొక నదిలాగా ఆయనకు అనిపిస్తోంది. ఆ నదికి అటు ఇటు బారులు తీరి హంసలు ఉన్నాయి. తెల్లటి హంసలు. ఆ హంసలకి ఎరుపు, తెలుపు రెండొచ్చేసాయి. ఇప్పుడు ఆకుపచ్చ అన్నారు. ఈ ఆకుపచ్చనే మనము డార్కెస్ట్ గ్రీన్, అంటే బ్లాక్‌గా కూడా తీసుకుంటే 3 రంగులు వచ్చాయి. తమోగుణము, రజోగుణము, సత్వగుణం. ఈ 3 గుణాలు చూపిస్తున్నారు. తర్వాత ఒక నదిని చూస్తూ, అంటే ఒక ప్రకృతిలో ప్రతి దానిని గమనిస్తూ, ప్రకృతితో లీనమవుతూ, ప్రకృతిలో పరాన్ని చూడడం నేర్పిస్తున్నారు. ఏది చూసినా ఇప్పుడు మీరు ఈ భావన చేసుకున్నాక, మీరెక్కడైనా నది, నీళ్ళ ప్రవాహం చూడంగానే మీకు ఆ భావం మీకు గోచరం అవుతుంది. ఒక హంసని చూస్తే, ఒక తెల్లటి పక్షిని చూస్తే మీకు ఆ పక్షి ఆ తెల్లటి రంగుతో అమ్మవారి గోళ్ళ కాంతులకి కనెక్షన్ వస్తుంది. నలుపును చూస్తే ఇది ఒక నాచేమో, నీళ్ళల్లో ఉండే నాచుని చూస్తే, అట్లా ఎక్కడికెళ్ళినా, దేన్ని చూసినా, రంగుని చూసినా, ఒక నదిని చూసినా, నది చుట్టూరా ఉండే ఈ హంసల బారుని చూసినా, నదిలో ఉండే నాచుని చూసినా, దేన్ని చూసినా కూడా మనకి పరంతో కనెక్షన్ రాగలిగిన ఒక స్థితిని, అంటే ప్రకృతితో లీనమవుతూ పరబ్రహ్మాన్ని చేరుకునే ఒక మార్గాన్ని మనకి ఎంత తేలికగా చూపిస్తున్నారో చూడండి. అంటే ఒక కామాక్షి అమ్మవారి ఒక స్థూల వర్ణన, ఆ స్థూల వర్ణనలో పాదాలు స్థూల వర్ణన. ఆ పాదాల వర్ణన నుంచి ప్రకృతిలోకి తీసుకొచ్చి, ప్రకృతిలో మనని లీనం చేసి, ఆ ప్రకృతితో మమేకమైపోయి, అందులో పరాన్ని చూడగలిగిన ఒక శక్తిని ఈ శ్లోకం ద్వారా మనకి ఎంత తేలికగా ఆ ఆ ఒక రూపం నుంచి అరూపానికి, గుణ సగుణంగా ధ్యానం చేస్తూ నిర్గుణానికి వెళ్ళిపోగలిగిన ఒక రూపరహితానికి వెళ్ళిపోగలిగిన ఒక స్థితిని
తేలికగా మనకి ప్రసాదింపచేసేసారు ఈ శ్లోకంలో. అది ఈ శ్లోకంలో మనకి చెప్తున్న అర్థం. ఇందులో సోనా నదిలాగా నీ పాదాలను చూపిస్తున్నావా? నీ పాదాల బదులు సోనా నదిని చూపిస్తున్నావా? అని ఒక ప్రశ్న అడుగుతున్నారు. అంటే నువ్వు ఆ సోనా అనే పిలువబడే ఆ నదిని నాకు చూపిస్తున్నావా? నీ పాదాలను నాకు చూపిస్తున్నావా? నాకు ఏం అర్థం కావటం లేదు. నీ పాద కాంతుల గోడను చూస్తున్నానా? హంసల్ని చూస్తున్నానా? నీ పాద మంజీర కాంతులు చూస్తున్నానా? నదిలో ఉన్న నాచును చూస్తున్నానా? నాకు ఏం తెలియటం లేదు. నువ్వు నాకు ఒక కపటంగా నదిని చూపిస్తూ నీ పాదాలను గుర్తు చేస్తున్నావా? నీ పాదాలను చూపిస్తూ నదిని గుర్తు చేస్తున్నావా? నాకు తెలియడం లేదు అని చెప్తున్నారు ఇందులో ఈ భావం ఇందులో. నఖాం సుప్రాచుర్య ప్రసృమర మరాళాభిధవల స్ఫురన్ మంజీరోద్యన్ మరకతమః శైవలయుతః భవత్యాః కామాక్షి స్ఫుటచరణ పాటల్య కపటో నద సోణాభిఖ్యో నగపతి తనూజే విజయతే.